ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దాని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఈ దినం మనం యాకోబు కుమారుల జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యాకోబు కుమారులైన షిమ్యోను లేవి తన సహోదరురాలైన దీనా జీవితంలో జరిగిన అన్యాయానికి కోపం తెచ్చుకున్నారు. ఆ కోపం ఏ విధంగా జరిగిందంటే, ఒక ఊరిలో ఉన్న ఏ పురుషుడు కూడా బ్రతకకుండా చేసింది. కానీ ఆ కోపం తీరినప్పటికీ వారికి జరిగిన అన్యాయము పూడ్చబడలేదు. మరి మనం ఎందుకు కోపం తెచ్చుకుంటా ఉన్నాం? వాక్యం సెలవిస్తుంది కదా, కోపపడకుడి కానీ ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమను ఎదుటివారికి చూపించమని చెప్తా ఉంది. మరి మనకి ఎవరైనా ఒక అన్యాయాన్ని తలపెట్టినప్పుడు కోపం తెచ్చుకునే వారంగా ఉన్నామా, లేకపోతే దేవుని ప్రేమను చూపించే వారంగా ఉన్నామా? మనం దేవుని ప్రేమను పొందుకున్నాము. దేవుని ప్రేమను పొందుకున్న మనము దేవుని ప్రేమను చూపిస్తున్నామా ఎదుటి వాళ్ళకి, లేకపోతే ఈ లోకాన్ని ఆశ్రయించి లోకంలో ఉన్న కోపాన్ని చూపించి అనేకమైన శోధనలకు వారిని గురి చేస్తూ ఉన్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభువా నాయన, మేము ఏ విధమైన సమస్యల గుండా శోధనల గుండా వెళ్తున్నామో, ఎటువంటి మనుషుల గుండా వెళ్తున్నామో సమస్తం ఎరిగిన వాడవు ప్రభువా నాయన. మనుషులు చేసిన తప్పులను బట్టి ప్రభువా మేము కోపం తెచ్చుకోకుండా ప్రభువా నాయన మీ తీర్పు దినం కొరకు వేచి ఉండే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు. ప్రతి విషయంలో కూడా తగ్గింపు స్వభావాన్ని మీకు సమస్తాన్ని అప్పగించుకొని కృపనివ్వమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.